మహిళల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించింది. 99 రోజుల ప్రణాళికలో భాగంగా మహిళలకు హెల్త్ స్క్రీనింగ్ చేపట్టింది. 30 రకాల వైద్య పరీక్షలు చేయించడంతో పాటు మహిళల డిజిటల్ హెల్త్ కార్డులను తయారు చేయనున్నారు. 46 లక్షల మంది స్వయం ఉపాధి సంఘాల సభ్యులకు ఈ పరీక్షలు చేయనున్నారు. 3 నెలల్లో స్క్రీనింగ్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేశారు. మహిళా దినోత్సవం రోజు ప్రారంభించగా సెర్ప్ సాయంతో మహిళా సంఘాల సభ్యులను హాస్పిటల్లో పరీక్షలు చేయిస్తారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జూన్ 12 వరకు ప్లాన్ ని వైద్యారోగ్య శాఖ సిద్ధం చేసింది. హాస్పిటళ్లలో రెగ్యులర్ వైద్య సేవలకు ఇబ్బంది లేకుండా పరీక్షలు చేయనున్నారు. 4 దశల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తొలి దశలో ఈ నెల 31 వరకు మదర్ అండ్ చైల్డ్ హెల్త్, బాలికలు, వృద్ధులకు అందే ఆరోగ్య సేవలపై దృష్టి పెట్టారు. అలాగే హాస్పిటళ్లలో శానిటేషన్, పెండింగ్ ఫైళ్లు పరిష్కరించడం, అసెట్స్ వెరిఫికేషన్ వంటి అడ్మినిస్ట్రేషన్ అంశాలను క్లియర్ చేస్తారు. రక్తహీనత నివారణ, పాఠశాలలు, అంగన్వాడీల్లో పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళల హెల్త్ ప్రొఫైల్ తయారీ ప్రోగ్రామ్ ని మంత్రి దామోదర ప్రారంభించారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సహకారంతో మహిళలకు 30 రకాల పరీక్షలు చేస్తున్నారు. సెర్ప్ మద్దతుతో మహిళలకు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకువెళ్లి బీపీ, షుగర్, థైరాయిడ్ పరీక్షలు ఉచితంగా చేస్తారు. తొలి దశలో ప్రతి జిల్లా నుంచి 5 మండలాలు, రెండో దశలో మరో 10 మండలాలు, చివరి దశలో మిగిలిన అన్ని మండలాల్లో హెల్త్ స్క్రీనింగ్ చేస్తారు. మొత్తం స్క్రీనింగ్ ని 3 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హెల్త్ స్క్రీనింగ్ పూర్తయ్యాక ప్రతి మహిళకి క్యూఆర్ కోడ్ తో కూడిన డిజిటల్ హెల్త్ రికార్డ్ క్రియేట్ చేస్తారు. ఇది ఈ HMIS పోర్టల్లో సేవ్ చేస్తారు. ఈ డిజిటల్ రికార్డ్ హెల్త్ సూపర్విజన్ చేసేందుకు, ఫ్యూచర్లో హెల్త్ రికార్డ్స్ యాక్సెస్ చేసేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు అధికారులు. ప్రజాపాలన రెండో దశను ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ 15 రోజుల్లో బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులను గుర్తించేందుకు సబ్ సెంటర్ల పరిధిలో స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా డే కేర్ క్యాన్సర్ సెంటర్లలో కీమోథెరపీ సేవలను మ్యాపింగ్ చేయడంతో పాటు డయాలసిస్ రోగులకు వైరల్ ఇన్ఫెక్షన్ పరీక్షలు చేయనున్నారు. ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు సాగే 3వ దశలో అంటువ్యాధుల నియంత్రణ, ప్రజారోగ్య సన్నద్ధతపై యంత్రాంగం దృష్టి పెట్టనుంది. టీబీ ముక్త్ భారత్ లక్ష్యంగా టీబీ కేసులను గుర్తించడంతో పాటు వడదెబ్బ, డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించనున్నారు. అత్యవసరమైన మందులను అందుబాటులో ఉంచనున్నారు. మే 16 నుంచి జూన్ 12 వరకు 4వ దశలో జీహెచ్ఎంసీ హైదరాబాద్, మేడ్చల్ పరిధిలోని 145 అర్బన్ PHCలను పాలిక్లినిక్స్ గా అప్గ్రేడ్ చేసి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించనున్నారు. బస్తీల్లో మొబైల్ వెహికల్స్ ద్వారా వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు వైద్యాన్ని అందిస్తారు. ఫుడ్ సేఫ్టీ మేళాలు నిర్వహించి ప్రజల్లో కల్తీ ఆహారంపై చైతన్యం తీసుకువస్తామని తెలిపారు అధికారులు.